సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు ఎప్పుడూ పడరని లేదు, 7 మార్లు పడినా తిరిగి లేస్తారు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే కంప్లీట్ నెంబర్. 7 అంటే ఎన్నిసార్లు పడినా, ఇప్పుడు ఉదాహరణకి భక్తుడైనటువంటి పేతురు యేసు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 సార్లు క్షమిస్తే చాలంటే 70,000 సార్లు అంటాడు యేసయ్య. అలాగా నీతిమంతుడి గురించి ఇక్కడ చెప్తూ, నీతిమంతుడు ఎంత యథార్థంగా నీతిగా ఉన్నా కొన్ని అడ్డులు ఆటంకాలు వచ్చి తన జీవితంలో పడి లేచే పరిస్థితులు ఏర్పడతాయి. కాకపోతే ఒక గొప్ప సత్యం ఏంటంటే, పడిపోయినప్పుడల్లా దేవుడు మరలా ఆ వ్యక్తిని లేపుతాడు అనే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి.